ఐపీఎల్ అభిమానులు ఎల్లో క్లాస్ గా పిలుచుకునే ముంబై చెన్నై పోరులో భాగంగా ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నైదే పైచేయింది. ముంబైలోని వాంకిడే వేదికగా ఇరు జట్ల మధ్య ముగిసిన పోరు అభిమానులకు పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ను అందించింది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడిన చెన్నైనే విజయం వరించింది. సిఎస్కే తరపున దూబే, గైక్వాడ్, ధోనీలు బాధితే ముంబై జట్టులో హిట్ మ్యాన్ ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన రెహనే తొందరగా అవుట్ అయ్యాడు. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చిన గైక్వాడ్ రచిన్ తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ కు ఊపి తెచ్చాడు. ఇక రచిన్, రవీంద్ర కూడా నిష్క్రమించడంతో దూబే, గైక్వాడ్ తో కలిసి ముంబై బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నారు. హార్దిక్ వేసిన 10వ ఓవర్లో 3 4లు కొట్టిన దూబే ఆ తర్వాత షెఫర్డ్ బౌలింగ్ లోనూ రెచ్చిపోయాడు. 33 బంతులు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గైక్వాడ్. ఇక సువన్ దూబే హాఫ్ సెంచరీతో చెలరేగా ఆడాడు. అయితే ఆఖర్లో 4 బంతులు ఉండగా క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని 20 పరుగులు సాధించాడు. 3 సిక్సర్లు, ఒక 2Dతో వాంకిడే స్టేడియంలో హోరెత్తించాడు. ఏకంగా 500 స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు. ఇదే ముంబై జట్టు ఓటమికి ప్రధాన కారణం. 180 పరుగులు చేసే సిఎస్కే ను ఎంఎస్ ధోని బ్యాటింగ్ కారణంగా ముంబై ముందు చెన్నై 207 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఈ భారీ లక్ష్య ఛేదంలో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మరో ఎండులో బ్యాట్స్మెన్లంతా విఫలం కావడంతో ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. ధోని కారణంగానే ఓటమి పాలయ్యామని హార్దిక్ అన్నాడు. ఓ పక్క తన బ్యాటింగ్ తో టార్గెట్ ను పెద్దగా చేస్తే ఆ తర్వాత వికెట్ల వెనకాల ఉంటూ ధోని తమ బౌలర్లను అద్భుతంగా నడిపించాడని హార్దిక్ పాండ్యా తెలిపాడు. సతీష్ రాణా తమ విజయ అవకాశాలను దెబ్బతీశాడు. లక్ష్యం సునాయాసంగా గెలవాల్సిన మేము చెన్నై బౌలర్ల దాటికి ఓడిపోవాల్సి వచ్చిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు.